తెలంగాణలో టీబీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పోషకాహార లోపం, డయాబెటిస్, హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్, పెరిగిన ఆల్కహాల్ వినియోగం, స్మోకింగ్ అలవాట్ల కారణంగా టీబీ కేసులు అధికమవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సమయానికి మెడికేషన్ తీసుకోవడం వల్ల వ్యాధిని కంట్రోల్ చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. టీబీ సమస్య పూర్తిగా నయం కాకముందే మందులు ఆపేయడం వల్ల కూడా కేసుల పెరుగుదలకు కారణమంటున్నారు వైద్యులు. ప్రస్తుత పరిస్థితుల్లో చలి తీవ్రత కారణంగా చాలా మందిలో దగ్గు, తుమ్ములు, జలుబు వంటి లక్షణాలు కామన్గా కనిపిస్తున్నాయి. దీంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఉండే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ప్రతి దగ్గు టీబీ అని అనుమానించి భయపడొద్దని అంటున్నారు డాక్టర్లు. లక్షణాలు ఉంటే సరిగ్గా టెస్టులు చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, బరువు ఒక్కసారిగా తగ్గటం, ఆకలి లేకపోవటం, కఫంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్తున్నారు. గత 10 నెలల్లో తెలంగాణలో 1200కు పైగా టీబీ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే టీబీ నుంచి బయటపడవచ్చంటున్నారు వైద్యులు. టీబీ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. 90% కేసులలో లంగ్స్పై టీబీ ప్రభావం చూపిస్తుంది. 15-20% కేసుల్లో మాత్రమే టీబీ చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ఛాన్స్ ఉంది. టీబీ ఊపిరితిత్తుల్లో వచ్చినట్లయితే పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటారు. శరీరంలోని ఇతర ఏ భాగానికైనా ఈ వ్యాధి వస్తే ఎక్స్ట్రాపల్మనరీ టీబీ అని అంటారు. టీబీ బాధితులు చికిత్స పూర్తయినంత కూడా కొన్ని రోజుల వరకు మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మైకోబాక్టీరియం ట్యూబెరోకోలిసిస్ అనే సూక్ష్మ బ్యాక్టీరియా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా ఎప్పుడు చనిపోదని, అయితే అది అందరికీ సోకదని అంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సదరు వ్యక్తి సరైన మొత్తంలో ప్రోటీన్లు, అవసరమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు మెడిసిన్స్ వేసుకోవాలి. ఒకవేళ వీటిని మానేస్తే తిరిగి బ్యాక్టీరియా శరీరంలో యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. బ్యాక్టీరియా లంగ్స్పై దాడి చేస్తుంది, కానీ టీబీ బ్యాక్టీరియా మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు వంటి శరీర భాగాలపై దాడి చేసే ఛాన్స్ ఉంటుంది. టీబీ బ్యాక్టీరియా ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా ఉన్న వ్యక్తులను త్వరగా అటాక్ చేస్తుంది. ఇటీవల వృద్ధుల్లోనూ టీబీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. టీబీ వచ్చిన కుటుంబ సభ్యుల వల్ల ఇతర సభ్యులకు వచ్చే ఇన్ఫెక్షన్ను నివారించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. యాక్టివ్ టీబీ పేషెంట్లతో క్లోజ్ కాంటాక్ట్ అవ్వడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, హై రిస్క్ జోన్లో పనిచేసేవారు, ఆసుపత్రుల్లో, హెల్త్ సెంటర్లో పనిచేసేవారు టీబీ కేసులు అధికంగా నమోదయ్యే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ నుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు టీబీని లైట్గా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.